యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పీవైఎల్ ఐక్యత సభ నేడు నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యాలయంలో పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్, మైస శ్రీనివాస్, జనార్దన్ మధు, కె గోవర్ధన్, కోల లక్ష్మీనారాయణ, రాజేందర్, వేజాడి కుమార్, సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. యువకులకు నిజంగా ఉపాధి వస్తుందా, యువకుల కుటుంబాలు బాగుపడతాయా, యువకులకైనా సంపాదన వస్తుందా, నెల సంస్థ 23 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిశీలన చేస్తే ఒక సందర్భంలో ఏం చేద్దామనేది మేధావుల సమావేశం జరిగింది. నా పేరు కోల లక్ష్మీనారాయణ, ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ సంఘాలుగా పనిచేస్తున్నటువంటి 2 సంఘాలు విలీన సభని ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు ప్రధానంగా దేశంలో ఒక ప్రధాన గంటికలు మోగిస్తున్నటువంటి ఫాసిజం, ఒక హిందూ మతోన్మాద భావజాలం పేరుతోనే ఇలా దేవుడి పేరుతో, దేశభక్తి పేరుతో రాజకీయం చేస్తున్నటువంటి ఇలా శ్రీరాముడికి కూడా బీజేపీ సభ్యత్వం ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలని, దళితులని ఊచకోతకొస్తున్నటువంటి పరిస్థితులలో ఈ దేశంలో ఉన్నటువంటి యువజనులందరినీ కూడా ఐక్యం చేయాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం ప్రగతిశీల యువజన సంఘం పైన ఉంది. కాబట్టి ఈ ప్రగతిశీల యువజన సంఘం పేరుతో ఉన్నటువంటి 2 సంఘాలు కూడా ఐక్యంగా విలీనమై ఒకటే సంఘంగా ఏర్పాటై ఈ దేశంలో ఉన్నటువంటి యువజన సమస్యలను పరిష్కారం కోసం రాబోయేటువంటి కాలంలో దశవారీ ఉద్యమాలను కొనసాగించాలని ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేసుకోవడం అనేది జరిగింది. కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, మభ్య పేరుతో, మైనార్టీల పేరుతోటి చీలికలు పేలికలుగా చేస్తూ పరిపాలన కొనసాగిస్తూ యువతని మొత్తం మత్తులో ముంచెత్తుతున్నటువంటి సందర్భం ఉంది. యువతకి ఇస్తున్నటువంటి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏదైతుందో అది అమలు కావట్లేదు. కనుక ఈ వైపుగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిపాలన సాగిస్తున్నటువంటి పాలక వర్గాలు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే పనిచేస్తా ఉన్నాయి తప్ప వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమేనని చెప్పేసి